అందరికీ జై శ్రీరామ్. మనం ఒరిస్సా పర్యటనలో ప్రస్తుతం 5వ రోజులో ఉన్నాము. మనం ప్రస్తుతం పూరిలో ఉన్నాము. పూరిలో ఉన్నటువంటి పెంటకోట ప్రాంతంలో ఉన్నాము. ఈ రోజు ఉదయం ఇక్కడ నుంచి బయలుదేరి ఒరిస్సాలో ఉన్నటువంటి ఇంకొక ఊరైనటువంటి అర్సీపురానికి వెళ్తున్నాము. సుమారు ఇక్కడ నుంచి ఒక 160 కిలోమీటర్ల దూరంలో ఉంది. మధ్యాహ్నం అక్కడ సమావేశం ఉంది. ఆ సమావేశాన్ని చూసుకొని మనం రాత్రికి శ్రీకాకుళం వెళ్దాం. అందరికీ జై శ్రీరామ్. దేవాలయాలు మానవుడి యొక్క వ్యక్తిత్వ వికాసం కోసం, మానవుడు ఉద్ధరణ కోసం మనం నిర్మించుకున్నటువంటి దేవాలయాలు. భగవంతుడికి ఏ దేవాలయం అవసరం లేదమ్మా. ఆయన తీసుకెళ్లి చెట్టు కింద పెట్టినా ఉంటాడు, ఎండలో పెట్టినా ఉంటాడు, అసలు గుడి కట్టకపోయినా ఉంటాడు. గుడి కట్టుకునేది మన కోసం, మన సంస్కారం కోసం. చాలా గ్రామాల్లో దేవాలయాలు పేరుకే దేవాలయాలు. ఈ రోజు ఎవరైతే క్రైస్తవంగా మారారో వాళ్ళందరూ సుఖంగా బతుకుతున్నారా? వారికి జబ్బులు రాకుండా ఉంటున్నారా? వారు ఆర్థిక ఇబ్బందులు పడకుండా ఉంటున్నారా? వారు కష్టాలు పడుతున్నారు, వారికి జబ్బులు వస్తున్నాయి, వారు కూడా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. మరి ఎందుకు పడుతున్నారు? అందరూ వెళ్తే అన్ని బాగుండాలి కదా. బాగుంటలేదంటే అక్కడ ఏమీ లేదు, మనల్ని మార్చడానికి చెప్పే అబద్ధాలు అవి. ఇలాగ మోసం చేసి మన అందరినీ వాళ్ళ బానిసలుగా చేసుకుంటున్నారు. జై శ్రీరామ్. గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ద్వారా ఒరిస్సా రాష్ట్రంలోని కార్యక్రమాల కోసం మేము పర్యటన మొదలెట్టాము. పర్యటన మొదలెట్టి ఈ రోజు 5వ రోజు. ఈ 5వ రోజు ఒరిస్సాలోని పెంటకోట గ్రామం నుండి మేము బయలుదేరి ఇదే ఒరిస్సాలోని పెంటకోట నుంచి 166 కిలోమీటర్ల దూరంలో ఉన్న అర్సిపారం రావడం జరిగిందండి. ఈ అర్సిపారంలో ఒక స్వచ్ఛమైన హిందూ బంధువు గురునాథ్ గారు ఉన్నారు. ఆయన మమ్మల్ని రిసీవ్ చేసుకుని వారింటికి తీసుకెళ్లి మాకు భోజనం ఏర్పాటు చేశారు. మేము అందరం భోజనం చేసిన తర్వాత ఆ గ్రామంలో పరిస్థితులు, అక్కడ హిందూ ధర్మం కోసం ఏమి చేయాలన్నది కొంతసేపు మేము అందరం మాట్లాడుకుని అనంతరం ఇదైతే ఉందో ఇది పెద్ద అర్సిపాలెం, ఆ గ్రామానికి ఆనుకుని కొంత దూరంలో ఉన్న చిన్న అర్సిపాలెం గ్రామం వెళ్ళామండి. అక్కడ మన తెలుగు వారు పిల్లలకి చదువు బాగా చెప్పడం కోసం ఒక ట్యూషన్ సెంటర్ నడుపుతున్నారండి. ఆ ఇన్స్టిట్యూట్ లో వారి యొక్క సేవలు ఎలా ఉన్నాయో, వారు ఏం చేస్తున్నారో అది కూడా చూసి తెలుసుకోవడం జరిగింది.
వారికి ఏమైనా ఫ్యూచర్ లో పిల్లల భవిష్యత్తు కోసం ఏదైనా సహాయం కోసం మమ్మల్ని సంప్రదించండి అని చెప్పడం కూడా జరిగింది. వారి ఆ పిల్లల భవిష్యత్తు కోసం గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ఏ సహాయం అయినా చేయడానికి ముందుకు ఉంటుందని చెప్పి మాట ఇవ్వడం కూడా జరిగింది. అలాగే చిన్నరసిపాలెం అయిపోయిన తర్వాత అక్కడికి కొద్దిగా దూరంలో ఉన్న మరొక తీర ప్రాంతం మోగం అనే గ్రామంలో అక్కడ ప్రజలను కలవడం జరిగింది. అక్కడ ఒక చిన్న సమావేశం ఏర్పాటు చేస్తే మేము వెళ్ళిన 10 నిమిషాలకే చాలా మంది వచ్చి ఆ సమావేశంలో హాజరయ్యారు. అక్కడ ధర్మం కోసం వారందరూ పూర్తిగా హిందువులుగా ఉండడం చాలా సంతోషం వేసింది. పూర్తి హిందువుగా ఉన్న ఆ గ్రామాన్ని ఈ విదేశీ మతాలు వచ్చి మలినం చేస్తాయి కాబట్టి వారి నుండి ఎలా దూరంగా ఉండాలో వారికి అవగాహన కల్పించి వారితో పాటు వారి గ్రామంలో కూడా అనేక కార్యక్రమాలు చేయడానికి వారందరినీ చైతన్యపరిచి వచ్చాం. ఈ సమావేశంలో రాజేష్ గారు ధర్మం గురించి అనేక విషయాలు తెలియజేశారు. ఆ తెలియజేసిన తర్వాత మేమందరం వారందరి దగ్గర నుంచి సెలవు తీసుకుని ఇప్పుడు సుమారు 7:30 అవుతుంది రాత్రి. ఇప్పుడు మేము శ్రీకాకుళం బయలుదేరండి. శ్రీకాకుళం వెళ్ళేటప్పటికి రాత్రి 11 అవుద్ది. శ్రీకాకుళం వెళ్ళి చేరుకున్నాక ఈ రోజు రాత్రి విశ్రాంతి తీసుకుని రేపు ఉదయం శ్రీకాకుళంలో ఒక సమావేశం ఉంది. ఆ సమావేశంలో పాల్గొని తద్వారా మన ప్రయాణం కొనసాగిస్తాం. జై శ్రీరామ్.